ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాల్లో మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు చనిపోయిన, మన కొరకు ప్రాణం పెట్టిన ఈ దినము ఎంతో శ్రేష్టమైనది, మనలందరినీ కూడా బ్రతికించిన దినము. కాబట్టి ఈరోజు అందరం కూడా నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువానికి కృతజ్ఞతలయ్యా. మీరు గనుక లేకపోతే, మీరు నా కొరకు ప్రాణం పెట్టకపోతే నాకు జీవితం లేదయ్యా, నాకు రక్షణ లేదయ్యా, నాకు పరిశుద్ధత లేదయ్యా, నాకు నీతి లేదయ్యా. నేను పాపంతోనే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవాలి. కానీ మీరు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి నా కొరకు ప్రాణం పెట్టారు. నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నానని ఈ దినమును హృదయపూర్వకమైన కృతజ్ఞతతో ప్రార్థనతో ప్రారంభిద్దాం. అదేవిధంగా మీరు ఏ సమస్యలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా భయపడకండి. మీ ప్రతి సమస్యను మీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు చేతులకు అప్పగించండి. అదేవిధంగా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పకుండా మన ఆత్మీకుడు అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. భయపడకండి, దిగులు చెందకండి, దేవునికి అప్పగించండి. ఈ వాక్యం చివరిలో అందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మన వ్యాజ్యాన్ని దేవునికి అప్పగిందాం, మన సమస్యలన్నీ దేవునికి అప్పగిందాం. అద్భుతకరమైన విజయాన్ని పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ శుభ శుక్రవారమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం. మంచి శుక్రవారం అని పిలుస్తాం మనందరం కూడా. యేసుప్రభువారు మరణించిన దినము కదా, మరణము మంచిది ఎలా అవుతుంది అని అనిపిస్తుంది అందరికీ. అందుకే చాలామంది క్రిస్మస్ను ఆచరిస్తారు, క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ గుడ్ ఫ్రైడేని సెలబ్రేట్ చేసుకోరు, గుడ్ ఫ్రైడేని ఆచరించరు. అయితే క్రిస్మస్ కన్నా గుడ్ ఫ్రైడే ఎంతో అద్భుతకరమైన దినము. ఎందుకంటే క్రిస్మస్ దినాన యేసుప్రభువారు రాజు అయ్యారు, రాజుగా పుట్టారు. అయితే గుడ్ ఫ్రైడే దినాన క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను రాజులుగా చేశారు. అదేవిధంగా క్రిస్మస్ దినాన యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా లోకానికి వచ్చారు, దేవుని కుమారుడుగా ఉన్నారు. అయితే గుడ్ ఫ్రైడే రోజున క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను దేవుని కుమారులుగా చేశారు. అందుకే ఇది మంచి శుక్రవారము. ఈ గుడ్ ఫ్రైడే దినమున సిలువ మనకు ఏ మెసేజ్ ఇస్తుందనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. మొట్టమొదటిగా ఏదెను తోటలో పాపం ప్రారంభమైంది, మరణము ప్రారంభమైంది. మొదటి ఆదాము ద్వారా మనందరం కూడా పాపులుగా అయ్యాం. అయితే రెండవ ఆదామైన క్రీస్తు ప్రభువారు మనలందరినీ కూడా నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చారు. రెండవ ఆదామైన క్రీస్తు ప్రభు ద్వారా మనందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మొదటి ఆదాము పాపంలో పడిపోయాడు, కానీ రెండవ ఆదామైన క్రీస్తు ప్రభువారు మాత్రం పాపంలో పడిపోలేదు, కానీ మనందరి పాపముల కొరకు పాపిగా మారిపోయాడు. యేసుప్రభువారు ఈ భూమి మీద నివసించినప్పుడు ఈ భూమి మీద అనేక అద్భుతాలు చేశారు. ఆయన దేవుని కుమారుడుగా ఉండి గ్రుడ్డివారికి చూపునిచ్చారు, చనిపోయిన లాజరును లేపారు, నీటి మీద నడిచారు, మూగవారికి మాటనిచ్చారు, కుష్ఠరోగులను శుద్ధి చేశారు, పాపంతో బంధించబడిన వారిని విడిపించి పరిశుద్ధులుగా తీర్చారు. కానీ శిలువ బలియాగంలో మాత్రం ఆయన ఒక దేవునిగా కాకుండా, దేవుని కుమారుడుగా కాకుండా పూర్తి మానవుడిగా మన పాపములు, మన దోషములు అన్నీ కూడా భరించారు. అందుకే ప్రభు శిలువలో అంటున్నారు, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టారయ్యా అని. నిజంగా ప్రభు గనక దేవుని చేతిని, తండ్రి చేతిని విడిచిపెట్టకపోతే మనకు రక్షణ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపము, మన శాపమును భరించడానికి తండ్రి చేతిని విడిచిపెట్టాడైనా. ఆయన ఒంటరిగా శిలువలో మన భారాన్నంతా భరించారు, మన శాపాన్ని భరించారు, మన వ్యసనాలను భరించారు, మన రోగాలను భరించారు, మన పాపంకు శిక్ష భరించారు.
ఒంటరిగా నలిగిపోయారు మన కొరకు. మనము మన అతిక్రమ క్రియలను బట్టి సిలువ మీద వేలాడాలి, సిలువను మోయాలి. అయితే మన స్థానంలో ఆయన మోసాడు, మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే మన కొరకు మరణించడానికి, మనకు బదులుగా మన కొరకు అపరాధ పరిహారార్థ బలిగా బలి అయిపోయాడు. మన ప్లేసులోకి ఆయన వచ్చాడు, మన కొరకు వెల చెల్లించాడు, క్రయధనం జరిగించాడు, ఆయన పాప ప్రాయశ్చిత్తం జరిగించాడు, విమోచన కార్యమును సమాప్తం చేశాడు, రక్షణ కార్యమును సమాప్తం చేశాడు. అందుకే విజయోత్సాహముతో సమాప్తమైనది, సమాప్తం చేసిన సమస్తాన్ని అని చెప్పారు. నేను సమాప్తం అయిపోయాను, నా పని అయిపోయిందని లేదు, కానీ నేను వచ్చిన కార్యమును సమాప్తం చేశానని చెప్పారు. మనం పొందవలసిన శిక్షను ఆయన సమాప్తం చేశాడు. సాతాను రాజ్యాన్ని కూల్చివేశాడు, పాప రుణానికి వెల చెల్లించాడు. నీవే రోగంతో ఉన్నావో, నీ రోగం ఎలాంటిదైనా, నీ పాపం ఎంత భయంకరమైనదైనా, నీ రుణం ఎటువంటిదైనా కూడా దాని కొరకు ఆయన సంపూర్ణంగా వెల చెల్లించాడు. ఇక భయానికి కానీ పాపానికి కానీ రుణము లేదు. ఆయన రుణం చెల్లించేశాడు, వెల చెల్లించేశాడు సిలువలో. చూడండి, కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనుపరచెను. ఎంత అద్భుతం కదా! మన రుణాన్ని, మన రుణ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశారు, మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశారు, మన అపరాధములన్నిటినీ కూడా క్షమించారు. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేశారు. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భయానికి కారణమైన ప్రతిదాన్ని కూడా ఆయన సిలువలో బంధించారు. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేదైతే కోల్పోయావో, ఏదైతే పోగొట్టుకున్నావో సమస్తాన్ని కూడా సిలువ ద్వారా నువ్వు మరలా తిరిగి పొందుకుంటావు. రెస్టోర్ అవుతుంది నీ జీవితంలో ప్రతిదీ కూడా. ఎందుకంటే నీవు మోయాల్సింది, నీవు భరించాల్సింది ప్రభు భరించి నీకు విడుదలిచ్చారు. అందువల్ల నీవు విడుదల పొందుకోవడానికి, నీవు స్వస్థత పొందుకోవడానికి, నీవు రక్షించబడ్డానికి, నీ జీవితంలో అద్భుతాలు జరగడానికి ఇక నువ్వు వెల చెల్లించక్కర్లేదు. క్రీస్తు ప్రభువారు సిలువలో నీ కొరకు వెల చెల్లించారు. అందువల్ల నీకు రక్షణ ఉచితం, నీకు సమాధానం ఉచితం, నీకు ఆరోగ్యం ఉచితం. ఈ లోకంలోనికి ఏది కావాలో అన్నీ కూడా ఉచితంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ పాపం ఎంత కఠినమైనదైనా పర్వాలేదు, భయపడొద్దు. నీ రోగం ఎంత పెద్దదైనా, మరణకరమైనదైనా భయపడొద్దు. యేసు ప్రభువారు నీకు బదులుగా వెల చెల్లించారు. నమ్మండి, నిశ్చయంగా ఆయన నీ రోగాన్ని భరించారు, నిశ్చయంగా ఆయన నీ శాపాన్ని భరించారు, నీ పాపాన్ని భరించారు. కాబట్టి నీకు ఇక కన్నీరు లేదు, నీకు ఇక పాపం లేదు, నీకు ఇక మరణము కూడా లేదు. ఎందుకంటే నీ శిక్షా విధినంతటిని ఆయన భరించాడు. చావవలసిన నిన్ను ఆయన బ్రతికించాడు. రోగముతో పడి ఉండాల్సిన నిన్ను ఆయన స్వస్థపరిచాడు. శాపముతో కృంగిపోవలసిన నిన్ను ఆయన విడిపించాడు. చీకటి శక్తులతో నశించిపోవలసిన నిన్ను ఆయన విడిపించాడు. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి. ఇక శిలువలో ఆయన బలియాగమంతా నీ కొరకు నా కొరకే, ఆయన రక్తమంతా నీ కొరకు నా కొరకు కార్చారు. ఒక్క రక్తపు చుక్క కూడా ఆయన ఉంచుకోలేదు. నీ కొరకు సమస్తాన్ని కూడా దారిపోశారు. తన ప్రాణాన్ని నీకు అర్పించారు. ఈ లోకంలో ఎవరు నీ కొరకు తన ప్రాణాన్ని ఇవ్వలేరు. ప్రాణం అర్పించిన ఆయన కొరకు మనము కూడా జీవిందాం. నీ కొరకు ప్రాణం అర్పించిన ప్రభు కొరకు నీవు జీవిస్తావా? తండ్రి, నీవు నా కొరకు సిలువ మోసావు. నేనైతే సిలువను విరుగ్గొట్టుకుంటున్నానయ్యా. నీ కొరకు నేను ఏ సిలువ మోయలేకపోతున్నాను. నేను పదే పదే నీ గాయములను రేపుతున్నానయ్యా, నన్ను క్షమించండి అని మనందరం కూడా ఈరోజు దేవుని సొంత మోకరించి మన పాపాలన్నీ ఒప్పుకుంటూ ఆయన చెల్లించిన వెలను మనం రిసీవ్ చేసుకుంటూ ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన స్వస్థతను, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ప్రతి దాన్ని కూడా విశ్వాసంతో రిసీవ్ చేసుకుందాం. సిలువ పైన యేసు శ్రమల పాలైనావా, సిలువలే మౌనివై ప్రాణమిచ్చినావా, పరముకేగినా
రక్షణ ఇచ్చితివా, ప్రాణమిచ్చినావా, రక్షణ ఇచ్చితివా, సిలువ పైన యేసు శ్రమల పాలైనావా, సిలవలే మౌనివై ప్రాణమిచ్చినావా, రక్షణ ఇచ్చితివా, ప్రాణమిచ్చినావా, రక్షణ తెచ్చితివా. ప్రేమగల తండ్రి నీకు వందనాలు నాయనా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రిని. ఏకైక కుమారుని మా కొరకు బలిగా అర్పించేసిన దినము మేమెంత అదృష్టవంతులమయ్యా. మరలా ఈ సంవత్సరం ఈ దినాన్న మేము నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చావు. మమ్మల్ని బ్రతికించి ఉంచావు, మమ్మల్ని నిలబెట్టి ఉంచావు తండ్రి. నీకు వందనాలు. మా జీవితాలు మీ కొరకు సమర్పించుకుంటున్నాం తండ్రి. నీవు మా కొరకు నీ సమస్తాన్ని దారపోసావు. మేము నీకేమి ఇవ్వలేకపోతున్నాం తండ్రి. ఈరోజు మా జీవితాలు నీకు సమర్పించుకుంటున్నాం. మీరు ఇచ్చిన బ్రతుకును నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని నీకు సమర్పించుకుంటున్నామయ్యా. మీరు ఇచ్చిన బలమును నీకు ఇస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన జ్ఞానమును నీకు సమర్పించుకుంటున్నాం. అంగీకరించండి తండ్రి. నిశ్చయంగా మా రోగమును, మా వ్యాధులను, మా శాపాన్ని కొట్టివేసి నైనా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు, మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చారు, మమ్మల్ని ఆరోగ్యవంతులుగా నెమ్మదితో ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వసించారో వారందరి జీవితాల్లో నెరవేర్చండి. మరి ముఖ్యంగా నైనా అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తూ ఉండగా ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి జీవితంలో వారు ఏదైతే కోల్పోయారో, ఏదైతే పోగొట్టుకున్నారో ప్రతిదీ కూడా నేను నీ శిలువ బలియాగము ద్వారా తిరిగి రెస్టోర్ చేయండి. వారి జీవితంలో అనేక అద్భుత కార్యములు చూడడానికి నైనా వారి జీవితంలో అనేక అద్భుత కార్యాలు చూడడానికి వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి. మీ యొక్క రక్షణ సంకల్పాన్ని వారు గ్రహించడానికి, నీ దగ్గర నుండి అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి మీరే నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో మీరున్నా భయపడకండి. క్రీస్తు ప్రభువారు ఆ శిలువ బలియాగము నీ కొరకే, నా కొరకే. కాబట్టి ఆయన శిలువ బలియాగం ద్వారా మీరన్నీ కూడా విజయం పొందుకుంటారు. కాబట్టి రిసీవ్ చేసుకోండి ఆ వాగ్దానాన్ని. నా కొరకే దేవుడు మాట్లాడాడన్న వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.